గుడ్ మార్నింగ్ తెలంగాణ, నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే, నిన్న ఆర్బీఐ ఏటీఎం నుంచి మనం డ్రా చేసుకున్నటువంటి ఫెసిలిటీస్ని 4,500 నుంచి 10,000 పెంచింది. ఇప్పుడు మనం ఏటీఎంలో రోజు 10,000 రూపాయలు డ్రా చేసుకోవచ్చు. కాకపోతే వారానికి 24,000 అనేది మాత్రం యథాతథంగా ఉంటుంది. ఇది ఆర్బీఐ నిన్న చెప్పినటువంటి కొత్త ప్రకటన. అదొక వార్త ఉంది. అన్ని పత్రికలు కూడా దాన్ని మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేసినాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు తర్వాత తల్లులకి కొత్త స్కీమ్ తీసుకొస్తుంది. వాళ్ళ సౌకర్యం కోసం 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, నజరాని ఇవ్వాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే తమిళనాడులో 12,000 ఇస్తున్నారు. అంతకంటే మెరుగైనటువంటి సౌకర్యం కల్పించేందుకు ఏం చేస్తే బాగుంటుందని అక్కడ స్టడీ చేసి వచ్చినటువంటి టీం 15,000 వరకు అంటే 3 దఫాలకు ఇస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించింది. దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా దాదాపు తీసుకున్నారు. ఆ వార్తను కూడా నమస్తే తెలంగాణ ప్రధాన బ్యానర్గా ప్రకటించింది. తర్వాత దీనికి అదనంగా 30 వస్తువులతో కూడినటువంటి కిట్ కూడా తల్లి బిడ్డలకి అందజేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వార్త ప్రధానంగా ఉంది. ఇక మిగతా వార్తలు చూసినట్టయితే, నిన్న సీఎం కేసీఆర్ తర్వాత కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, పారికర్ ఈ స్వర్ణ భారత్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామాల్లో ఇంకా స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినప్పటికీ ఇంకా స్వచ్ఛత రాలేదు, ఇంకా మురికిపోలేదు. పైగా పంచాయతీరాజ్ వ్యవస్థలో రాజకీయాలు రావడంతో ఒక్కసారిగా అక్కడ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది అని చెప్పి నిన్న కేసీఆర్ ఒక రకంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుందంటే మనం ఆ రాజకీయాలు ఏ స్థాయికి పోయినా అర్థం చేసుకోవచ్చని చెప్పి కేసీఆర్ అన్నారు. ఆ వార్త కూడా అన్ని పత్రికలు ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ఆ తర్వాత ఇక నేషనల్ న్యూస్ చూసినట్టయితే, అటు ఉత్తరప్రదేశ్లో తండ్రి కొడుకు మధ్య జరుగుతున్న వారిలో సైకిల్ గుర్తు కొడుకే వచ్చేసింది. అఖిలేష్ యాదవ్కి సైకిల్ గుర్తు కేటాయించింది నిన్న ఎన్నికల సంఘం. ఆ వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా పబ్లిష్ చేశాయి. ముఖ్యంగా అఖిలేష్ యాదవ్ ఒక సైకిల్ మీద కూర్చున్నటువంటి ఫోటోని అన్ని పత్రికల్లో ఫొటోస్తో మెయిన్ బ్యానర్గా పబ్లిష్ చేశాయి కూడా. ఇది ప్రధానంగా ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. మనం రాష్ట్ర ప్రభుత్వం మహిళలపైన ముఖ్యంగా ఇంతకుముందు మొన్నటి అంటే ఈ అసెంబ్లీ సెషన్లో పండగ కంటే ముందు ఒంటరి మహిళలకి 1,000 రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు గర్భిణులు తర్వాత తల్లులకి 15,000 నజరానా తర్వాత మిగతా 30 వస్తువులతో కూడిన కిట్ ఇవ్వాలనుకుంటున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం మహిళలపైన వాళ్ళ సంక్షేమ పైన ప్రత్యేక దృష్టి పెట్టిందా? దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి ఆ పేదరికంలో ఉన్నటువంటి మహిళలకి ఊరట కలుగుతుంది. దీన్ని మాట్లాడదాం. మనతో చర్చలో సిపిఎం నుంచి జూలకంటి రంగారెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ గారు, తర్వాత దేవిప్రసాద్ గారు టీఆర్ఎస్ నుంచి మనతో ఉన్నారు. దయాకర్ గారు, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్నటువంటి ఈ స్కీమ్ ఎట్లా చూస్తారు? తల్లి బిడ్డలకి ఒక 15,000 రూపాయల నజర్ అంటే గర్భిణీ నుంచి స్టార్ట్ చేస్తే ఆమె డెలివరీ వరకు 15,000 రూపాయలు ఇవ్వాలని, తర్వాత 30 వస్తువులతో కూడా కిట్ ఇవ్వాలనుకుంటున్నారు. అంటే గ్రామాల్లో ఉన్నటువంటి నిరుపేద మహిళలకి ఇది ఏ మేరకు ఊరట కలిగించే అవకాశం ఉంటుంది? ఒకటి, ప్రసవం సమయంలో మహిళలకు ఉండే సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందుల్ని ఆదుకోవాలనే ఉద్దేశం ప్రభుత్వానికి మంచిది. అయితే గతంలో నుంచి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక 6,000 రూపాయలు ఇచ్చే సంస్కృతిని కొనసాగించింది. ఇప్పటికి కూడా మొన్న కూడా డిమానిటైజేషన్ తర్వాత కూడా దాన్ని రీట్రేట్ చేయడం జరిగింది మోడీ గారు కూడా. దాన్ని 15,000కు పెంచడం అనేది మాత్రం మహిళలకు కొంత స్వాంతన కల్పించే ఒక అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఆ 30 వస్తువులతో కూడిన కిట్ బ్యాగ్ కూడా ఇవ్వడం అనేది ఏంటంటే, రూరల్ తెలంగాణలో ముఖ్యంగా 73 పైచిలకు మనకు ఆదివాసీ మండలాలు ఉన్నాయి పూర్తి స్థాయిలో. అక్కడ అసలు వైద్యం పక్కన పెడితే వైద్యం అదేంది ప్రసవం తర్వాత వచ్చే సమస్యలకు తాలూకు అంశాలను అడ్రస్ చేసే స్థితిలో వాళ్ళు లేరు. అటువైపు కూడా వైద్యశాలను, అధునాతనమైన వైద్యశాలను కూడా అక్కడ ఏర్పాటు చేసి ప్రసవానికి సంబంధించి ఇప్పుడు మనకు హైదరాబాద్ లాంటి ప్లేస్లో చూస్తే బర్త్ ప్లేస్ లాంటి ఒక డెడికేటివ్ వాటికి సంబంధించే కొన్ని సెంటర్లను పెట్టి 1,00,000 రూపాయల పైచిలకు వాళ్ళు తీసుకుంటున్న పరిస్థితి ఉన్నది. మనం మండలానికో లేదంటే నియోజకవర్గానికో ప్రతి బిడ్డ అక్కడనే పుట్టేటట్టు ఒక స్పెషల్ కేర్, ఇంటెన్సివ్ కేర్తో పాటు ఒక 1 to 3 months వరకు అక్కడికి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకునే విధంగా, అంటే పుట్టిన తర్వాత బిడ్డకు వచ్చే ఈ ఆరోగ్య సమస్యలు కానీ ఏమంటారు తల్లి గర్భం నుంచి వచ్చే ఒక హెరిడిటరీ ఉండే కొన్ని వంశపారంపర్య జబ్బులు కానీ వీళ్ళు డిక్టేట్ చేసే అవకాశం కనుక్కునే అవకాశం తక్కువ ఉంటుంది. మనం అక్కడనే కనుక శిశువును ఒక క్వాలిటేటివ్గా మార్చే ప్రయత్నం కనుక చేస్తే ఎన్నో లోపభూయిష్టమైన అంశాలతో పుడుతున్న రూరల్ తెలంగాణకు కొంచెం స్వాంతనిచ్చినట్టు కూడా అనిపిస్తుంది. ఈ 15,000తో పాటు నేను అనుకుంటున్నా ఎక్కడ వీలైతే అక్కడ ఇప్పుడు 31 జిల్లాల్లో కనీసం ఒక 60 సెంటర్లు కనుక ఇలాంటి ఏ ప్లేస్కు దగ్గర ఉన్నా కూడా మనం ఒక 3-4 days ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ సిజేరియన్ వాటిని తగ్గించే ప్రయత్నం కనుక చేస్తే మహిళకు మరింత ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. మహిళకు
ఈ సిజేరియన్ల వల్ల ఏమవుతుందంటే అన్వాంటెడ్గా ఈ సిజేరియన్ల వల్ల మహిళ యొక్క జీవన ప్రమాణ స్థాయి 55 నుంచి 58 కుదించబడుతుందని ఇప్పుడు ఒక ప్రైవేట్ సర్వే వస్తున్న పరిస్థితుల్లో మనం ఒక ఆరోగ్య తెలంగాణను మనం కనుక నిర్మించుకోవాలనుకుంటే మనం జిల్లాకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్తో పాటు ఇలాంటి ఒక ఈ బేసికల్ ఇన్పుట్స్ కనుక ఈ ప్రసవాలకు సంబంధించి ఇంకా మనం ఏర్పాటు చేయగలిగితే ఒక మంచి కల్చర్ను మిగతా 28 రాష్ట్రాలకు కూడా మనం ఇచ్చినట్టుగా వాటిని మోడల్గా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పుట్టిన బిడ్డనే మన యొక్క ఆస్తి, భవిష్యత్తు ఒక మంచి ఆర్థిక వనరుగా ఉండాలని అనుకున్నప్పుడు అలాంటి ఆరోగ్యపరమైన అవలక్షణాలు ఉండకుండా చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే అది సామాజిక మంచి ప్రయత్నం. అందులో ఇంకొక లింక్ ఉంది, సర్కారు దవాఖానాల్లోనే వాళ్ళు చూపించుకోవాలి, అక్కడే డెలివరీ సర్కారు దవాఖానలే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు హెల్త్ ఇప్పుడు ఈ బర్త్ ప్లేస్ లాంటి ఒక స్పెషల్ డెడికేటెడ్ సెంటర్స్ని తయారు చేయాల్సింది కూడా ఇప్పుడు నాకు తుంగతుర్తిలో ఉంది, ఒక 10 కోట్ల హాస్పిటల్ ఉంది. దాంట్లో మీరు ఒక ఏరియాని కనుక తీసుకొని కేవలం ఈ జననాలకు సంబంధించే కనుక మీరు ఇంటెన్సివ్ కేర్ తీసుకోగలిగితే చాలా డబ్బులు మిలిగే, అంటే పేదలకు మిలుగుతుంది. మీరు ఇచ్చే 15,000 ఇంకా మరింకా ఎక్కువ ఉపయోగపడుతుందని నాకు అభిప్రాయం. రంగారెడ్డి గారు, ఇప్పుడు ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే ప్రతి మండల కేంద్రంలో ఆ బిడ్డ పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాల వరకు అవసరం ఉన్నటువంటి వైద్య సహాయం అంతా కూడా, మందులు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా స్పెషల్ కేర్ తీసుకొని చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ 15,000 ఇచ్చినా కూడా ప్రభుత్వ హాస్పిటల్లో పోకుండా, ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు తర్వాత తగినటువంటి వైద్యం అందటం లేదని ప్రైవేట్ హాస్పిటల్లో పోయి వీళ్ళు ఏంటంటే ఈ గర్భిణీ స్త్రీలంతా కూడా అక్కడ ప్రసవించడం అనేది జరుగుతుంది. అక్కడ పోయిన తర్వాత 25,000 కావచ్చు, 50,000 కావచ్చు, చాలా బిల్లులు వేస్తూ ఉన్నారు. అవసరం లేకున్నా కూడా ఆపరేషన్ మండల స్థాయిలో 40,000 50,000 అవుతున్నాయి ఇప్పుడు మండల స్థాయిలో కూడా. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ ఈ రకంగా కొంత ఉపయోగపడుతుంది. కానీ ఏంటంటే దీని వరకే పరిమితం కావద్దు. ప్రతి మండల కేంద్రంలో ఈ పేద కుటుంబాలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ వాళ్ళు అక్కడ ప్రసవించిన తర్వాత కనీసం ఒక 2-3 సంవత్సరాల వరకైనా ఆ బిడ్డలకు అవసరం ఉన్నటువంటి ఇంజెక్షన్స్, మందులు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వ పరంగానే చేపట్టినప్పుడు అప్పుడు ఏంటంటే వీళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇలా 15,000 ఇస్తున్నాం కాబట్టి తర్వాత ఇక మీరు ఎక్కడైనా చేయించుకోండి అనేటువంటి పద్ధతిలో పోతే, ప్రైవేట్ హాస్పిటల్ పోతే వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు ఏమాత్రం కూడా సరిపోరు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఇవ్వరట, కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ పోతే ఇస్తారు. అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకోవాలి, మొత్తం అదే చెకప్ అని చేయించుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు తగినటువంటి వైద్యము, డాక్టర్లు, మందులు, తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి, నీట్గా ఉంది హాస్పిటల్ అనేటువంటిది ఉన్నప్పుడు కదా గవర్నమెంట్ హాస్పిటల్ పోయేది. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో తగిన డాక్టర్లను పెట్టకుండా, ఆడ మందులు లేకుండా, హాస్పిటల్ సరిగా శానిటైజేషన్ సరిగా లేకుండా మీరు అక్కడ పోండానంటే మీకు 15,000 ఏమవుతుంది బాబు, మేము వేరే ప్రైవేట్ దగ్గర పోయి చేయించుకుంటాం అంటారు. ఫస్ట్ వీటిని డెవలప్ చేయాలి. ప్రైవేట్ హాస్పిటల్ కంటే కూడా ఇంకా బాగా ఉంది వైద్యము, హాస్పిటల్ బాగా నీట్నెస్ ఉన్నది, తర్వాత అన్ని మందులు ఉన్నాయి, మంచి డాక్టర్లు ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అనేది ఎప్పుడైతే ఆ ఫీలింగ్ కలుగుతుందో అప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ పోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భయపడి అప్పు చేసైనా కూడా ఉన్నాయి కాస్త కుదోబెట్టుకుని అయినా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో పోయి చేయించుకోవడం అనేది జరుగుతుంది. అందుకని ప్రభుత్వ హాస్పిటల్ మీద దృష్టి పెట్టి వీటిని ప్రతి మండల కేంద్రంలో ఈ రకంగా చేసినట్టయితే ఏంటంటే పేదవాళ్ళకు, మధ్యతరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. రైట్. కృష్ణసాగర్ గారు, ఇప్పుడు దేశంలో ఇది మొదటిది అనుకుంటే. ఇంతకుముందు తమిళనాడులో 12,000 ఇస్తున్నారు, ప్లస్ వాళ్ళు కూడా అమ్మ కిట్ ఇస్తున్నారు. సో 15,000 పెంచారు, ఎట్లుండే అవకాశం ఉంటుంది? అంటే పేదలకి ఏ సహాయం చేసినా అది పెద్ద సహాయమే అవుతుంది. ఎంత చేసినా కూడా అది 15,000 చేస్తూ ఉన్నారు. దాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము స్వాగతిస్తాం. అయితే పెళ్లిళ్ళకి 50,000 ఇచ్చేటప్పుడు కాన్పులకి 15,000 ఏం సరిపోతాయి? ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నందుకు 50,000 ఇస్తా ఉన్నాం కడుపేదలకి, నిరుపేదలకి. మరి అదే 50,000 కాన్పులకు కూడా ఇస్తే సరిపోతుంది కదా. వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్న దానిలో వచ్చేటి అంటే ఆచరణకు వచ్చినాక చూద్దాం కానివ్వండి. బట్ ప్రభుత్వ ఇనిషియేటివ్ అయితే మంచిదే. కానీ ఏదైతే ఇస్తా ఉన్నారో ఆ అమౌంట్ ఎంతకీ సరిపోదు. 15,000 రూపాయలతోని ఎంత నిరుపేద మహిళ అయినా కూడా ప్రసవం ఏమని చేస్తుంది, దాని తర్వాత కావాల్సిన న్యూట్రిషన్ ఎట్లా తీసుకుంటుంది, 5వ నెల నుంచి కావాల్సినంత న్యూట్రిషన్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది. కాబట్టి కొంచెం హ్యాండ్ హోల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు చేయాలి? ఇది బాధ్యతాయుతంగా చేయాలి. ఇదేం మనం ఎంటైటిల్మెంట్కి ఇస్తలేము. మీరు చైతన్యపరుస్తలేరు, ఎంపవర్మెంట్ చేస్తలేరు కాబట్టి ఇది ఇవ్వాల్సి వస్తున్నది. మీరు 2.5 సంవత్సరాల క్రితం వచ్చినారు కాబట్టి మిమ్మల్ని బ్లేమ్ చేయలేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ని.
కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కాబట్టి కదా మీరు పైసలు ఇవ్వాల్సి వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ ఉంటే హాస్పిటల్లోనే అంతా ఫ్రీగా దొరకాల్సిన అవసరం ఉండే, మీరు 15,000 ఇవ్వాల్సిన అవసరమే లేకుండే. ప్రభుత్వ హాస్పిటల్ కరెక్ట్గా ఉంటే సంగప్ప గారు మీరు 15,000 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు వాళ్లే న్యూట్రిషన్ ప్రొవైడ్ చేయాలి. ఆ 5 నెలలు 6 నెలలు ఆ అమ్మాయికి ఆ మహిళకి మీరే ఇన్స్పెక్షన్ అనేది మానిటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. ప్రెగ్నెన్సీ డెలివరీ అయినాక కూడా నేటల్ కేర్ అంతా కూడా మీరే చేయాల్సిన అవసరం ఉండే, ప్రభుత్వమే చేయాల్సిన అవసరం ఉండే. కాబట్టి సిస్టమ్ అన్నది డెవలప్ చేయాలి. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు చేతులతో చేసుడే కాకుండా ఒక ప్రభుత్వ పరంగా ఒక వ్యవస్థని సృష్టించాల్సిన అవసరం ఉన్నది, ఒక వ్యవస్థని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మరి వ్యవస్థ ఇంతకు ముందు లేదా అంటే ఒకప్పుడు ఉండే, అది మొత్తం కుదేలు పడిపోయింది. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చే కుదేలు పడిందని అంటలేరు, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గవర్నమెంట్ హాస్పిటల్స్ డిటీరియరేట్ అయిపోయినాయి. ఇంతకు ముందు అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ లేనప్పుడు చాలా మంచిగా గవర్నమెంట్ హాస్పిటల్స్ నడుస్తూ ఉండే. ఇప్పుడు ఎట్లయిపోయింది అంటే ఒక రకమైన మాఫియా కూడా ఉన్నది, దీనిలో మాఫియా హ్యాండ్ కూడా ఉన్నది. కార్పొరేట్ హాస్పిటల్స్ మాఫియా హ్యాండ్. గవర్నమెంట్ హాస్పిటల్స్ పనికి రాకుండా చేసి పడేసారు. వాటికి ఎక్విప్మెంట్ గవర్నమెంట్ కొనిస్తే లోకల్ ఏం చేస్తారంటే అసలు ఆ ఎక్విప్మెంట్ని వాడకుండా తయారయ్యారు. అది లక్షల కోట్ల ఎక్విప్మెంట్, రేడియాలజీ ఎక్విప్మెంట్ పడిపోయి ఉంటుంది. అసలు ప్యాకేజ్ కూడా ఓపెన్ చేయరు గవర్నమెంట్లో. అంటే అసెంబ్లీలోకి పోతారు కాబట్టి దయాకర్ గారికి కూడా, రంగారెడ్డి గారికి కూడా తెలవాలి, దేవప్రసాద్ గారికి కూడా తెలవాలి. వాటి మీద మీరు ఎన్ఫోర్స్మెంట్ చేయాలి, వాటిని అన్నింటిని ఉపయోగపడేటట్టు చేయాలి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కే మహిళ పోయి చేయించుకోవాలన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వసతులు ఉండాలి. లేకపోతే ఆ 15,000 బదులు వారు అన్నట్టు 15,000 అవసరం లేదు, అక్కడికి పోయి చచ్చుడు కంటే వేరే దగ్గరికి పోయి ప్రైవేట్ హాస్పిటల్లో బతుకుడు మంచిది అని పోతారు. అట్లా కాకుండా చూడాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉన్నది. ఇప్పుడు దేవప్రసాద్ ఇక్కడ ఉన్నారు కాబట్టి కొంచెం ఆ 15,000 కాకుండా ప్రీనేటల్ కేరు, నియోనేటల్ కేరు, నేటల్ కేరు, వాటికి కావాల్సిన న్యూట్రిషను, తల్లి బిడ్డ ఇద్దరికి కావాల్సిన న్యూట్రిషన్, ఐరన్ సప్లిమెంట్స్ కావాల్సి ఉంటుంది, ప్రోటీన్ సప్లిమెంట్స్ కావాల్సి ఉంటుంది, పిల్లలు పుట్టంగానే నియోనేటల్ కేర్, నేటల్ కేర్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా చేసే విధంగా ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున కోరుతాం. రైట్ దేవప్రసాద్ గారు, వసతులు కూడా పెంచాను హాస్పిటల్లో అంటున్నారు. అంటే ఒకటి కృష్ణసాగర్ చెప్పిన, దయాకర్ గారు చెప్పిన, ఒక క్రమ పద్ధతిగా ప్రభుత్వ వ్యవస్థలంతా కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే కార్పొరేట్ వ్యవస్థ ఎదుగుదలైంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు, ముఖ్యంగా ఆసుపత్రులు, ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోవడం వల్ల అవి కుదేలేని. విశ్వాసం పొందలేకపోవడానికి కారణం ఏంటంటే అవసరమైనటువంటి సౌకర్యాలు లేకపోవడం. గద్దర్ లాంటి వాళ్ళు దాని మీద అనేక పాటలు కూడా రాసినటువంటి నేను రాను విడ్డో సర్కారు దవాఖానకని. ఇటువంటి అంటే వ్యవస్థల మీద విశ్వాసం సన్నగిల్లే రీతిలో గతంలో ఆసుపత్రులన్నీ కూడా. అయితే వాటిని అన్నింటినీ కూడా ఇవాళ ఒక ప్రజలకి అవసరమైనటువంటి ఆక్యుపెన్సీ రేషియో పెంచాలనేటువంటి తపనతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యకలాపాలు చేపడుతున్నటువంటి సంగతి చూస్తాం. ఇవాళ పౌష్టికాహారానికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ జరుగుతలేదని కృష్ణ చెప్పినట్టు ఇలా ఎడ్యుకేషన్ జరుగుతూ ఉంది. ఇలా డెఫినెట్గా గ్రామాల్లో పౌష్టికాహారం తినాలని చెప్పి అంగన్వాడీలకు సంబంధించి 60,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఇలా గ్రామాల్లో పనిచేస్తూ ఉన్నారు రేయింబావులు. ఇలా ఎవరైతే గ్రామాల్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారో ఆ గర్భం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు మొత్తం 9 months వరకు కూడా వాళ్ళకి అవసరమైనటువంటి కేర్ తీసుకునేటువంటి ఒక ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంది. ఇలా మొత్తానికి అసలు పట్టించుకోవడం లేదు. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా రకరకాలుగా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వ్యవస్థల మీద విశ్వాసం లేక ప్రైవేట్కి పోతా ఉన్నారు. ఇవాళ అవసరమైనటువంటి పౌష్టికారం ఇస్తా ఉన్నారు. ఇవాళ వ్యవస్థల మీద ఎందుకు నమ్మకం లేదని జులకంఠ రంగారెడ్డి జులకంఠ రంగారెడ్డి అదే నేను ఏం చెప్తున్నా అంటే కార్పొరేట్ రంగాన్ని బతికించడం కోసం ఒక క్రమ పద్ధతిలో ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా కొల్లగొట్టినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఇవాళ ఒక పార్టీ, 2 పార్టీలు, 3 పార్టీలకు సంబంధించిన మొత్తం రాజకీయ వ్యవస్థలో జరిగినటువంటి లోపాల వల్ల ఇవాళ మనం ప్రభుత్వ ఆసుపత్రులను కుదేలైపోయింది. ఇవాళ వాటిని అన్నింటినీ కూడా మనం బాగు చేసుకునేటువంటి తపనతో, ప్రయత్నంతో ఇవాళ మొదలు పెడతా ఉన్నాం. రెండవది ఇవాళ అంగన్వాడీలకు సంబంధించి పౌష్టికారం ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం కూడా 6,000, 5,000 వాళ్ళకి ప్రసవానికి సంబంధించి కూడా ఇవ్వాలనేటువంటి యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇలా 15,000 రూపాయలు అనేటువంటిది తమిళనాడులో 12,000 ఉంది. తమిళనాడు లాగా స్కీమ్ తీసుకురావాలని ఇక్కడ డిమాండ్ వచ్చినప్పుడు ఒక టీం పోయి, ముఖ్యంగా మహిళలకు సంబంధించినటువంటి ఒక టీం పోయి, ఆఫీసర్లు అందరూ కూడా పోయి అక్కడ వెరిఫై చేసి అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, ప్రసవంకు ముందు ఎట్లు ఇవ్వాలి, ప్రసవం తర్వాత ఎట్లు ఇవ్వాలి, ఆ తర్వాత కేర్ ఎట్లా తీసుకోవాలని 15,000 కూడా 3 విడతలుగా ఇవ్వాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఇది డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి, రంగారెడ్డి గారు అన్నట్టు ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. పిహెచ్సి నుండి ఏరియా హాస్పిటల్ వరకు కూడా అవసరమైనటువంటి ఇలా డయాలసిస్ సెంటర్లు పెడతా ఉన్నారు, ఐసీయూ సెంటర్లు పెడతా ఉన్నారు, అవసరమైనటువంటి కెపాసిటీ బెడ్స్ వేస్తూ ఉన్నారు. ఇలా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇప్పుడు మహబూబ్నగర్ లాంటి చోట్ల 100 bedded మెడికల్ కాలేజీకి అనుసంధానంగా ఇలా హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ హాస్పిటల్లో వచ్చేటువంటి హాస్పిటల్కి అన్నిటికి కూడా ఆక్యుపెన్సీ రేషియో పెరగాలంటే డెఫినెట్గా ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే విధంగా మేము నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తాం, మీకు భరోసా ఇస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని కలిగించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం.
ఇప్పుడు మీరు ఉస్మానియా హాస్పిటల్ పోదాం, ఉస్మానియా కానీ గాంధీ కానీ తర్వాత ఏంటంటే ఇక్కడ ఈఎన్టీ హాస్పిటల్ కానీ మేము ప్రతిరోజు ఏదో సందర్భంగా పోతుంటాం. నేను కూడా పోతుంటాం. అక్కడికి పోతే మళ్ళీ మనం తిరిగి వచ్చేసరికి మనకి ఉస్మానియా పోయి నేనండి కాదు వాస్తవా కాదా మీరు చెప్పండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు పేషెంట్ ఆశించిన రీతిలో ఒక నిమిషం రంగారెడ్డి గారు, పేషెంట్ ఆశించిన రీతిలో వైద్యం లేదంటే నేను కూడా కొంత మేర ఒప్పుకుంటా, కానీ మీరు అసలే అక్కడ పోతే బతుకుతాడా సత్తాడా అంటే నేను ఏమంటున్నా అంటే హాస్పిటల్ సస్తాడు అంటే లేదు. కానీ ఎట్లా ఉంది ఉస్మానియా పోయి మీరు రియలిస్టిక్ గా చెప్తున్నా, పేషెంట్ ఆశించిన రీతిలో వైద్యం లేకపోవడానికి ఇది కాంట్రాడిక్టరీ కాదు. సమవైద్యం అనేది ఇప్పుడు మనం ఒక అంచెకు ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. హాస్పిటల్స్ దీని ద్వారానైనా మెరుగైతే, నేనేమంటున్నా అవసరమైతే మీరు యశోదకో అపోలోకో ముందు ఒక 5-10 సంవత్సరాలు ఇచ్చేయండి, వాళ్ళ ఆపరేషన్స్ ఎట్లా చేస్తుందో చూడండి, ఈలోగా డాక్టర్లను నియమించే ప్రయత్నం చేయండి. సర్కారు వైద్యశాలలో డాక్టర్లు లేరు, డాక్టర్ల పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పటికీ అలొకేషన్ 6-7 ఉంటే నా దగ్గర 6 హాస్పిటల్స్ ఉన్నాయి పిహెచ్సిలతో పాటు కొంచెం అప్గ్రేడ్ అయిన హాస్పిటల్స్. అక్కడ నామకే వాస్తే హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సిలు ఉన్నాయి, కానీ స్టాఫ్ లేరు. మనము ముందుగా సిస్టమ్ ఎవాల్వ్ కావడానికి ప్రభుత్వానికి ఎకనామికల్ రిస్క్ అయితే పీపీపీ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చేయండి, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి తర్వాత దాన్ని ఆశా వర్కర్లు ఉన్నారు, వాళ్ళని వినియోగించుకోవట్లేదు, మంత్రసానులు ఉన్నారు, వాళ్ళని వినియోగించుకోవట్లేదు. సిజేరియన్లు ఎంత లిమిటెడ్ గా చేయాలని అది గవర్నమెంట్ డాక్టర్ దాన్ని డిసైడ్ చేసి ఒక ప్రవేశపెట్టొచ్చు. ఇది ఒక మంచి సాంస్కృతిక అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటాలిటీని కూడా స్ట్రెంత్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉన్నది. కాబట్టి మీరు మహిళా శిశు సంక్షేమానికి వెచ్చించే నిధులన్నీ కూడా అవసరమైతే డైవర్ట్ చేసి వీటిని బలోపేతంగా ఉపయోగించండి. నిన్న ఆర్బీఐ ఈ ఏటీఎం విడ్రాల్ని 4,500 నుంచి 10,000కి పెంచింది. తర్వాత ఈ కరెంట్ అకౌంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంతకుముందు 50,000 ఉండేది, 50,000 నుంచి వాళ్ళకి ఇప్పుడు ₹1,00,000 దాకా విడ్రా చేసుకునే అవకాశం కల్పించింది. కృష్ణసాగర్ గారు మొత్తం కొంతవరకు ఈ డబ్బు కష్టాలు నోట్ల కష్టాలని తగ్గినట్టు అనుకోవచ్చా చూస్తున్నట్టు? ముందు విషయం చెప్పాను మీ దగ్గరకు వస్తాను, బ్రీఫ్ చేయండి మళ్ళీ ఫుల్. అదే సంగప్ గారు, మనం ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చించడం జరిగింది. పీక్ ఆఫ్ ద ఇష్యూలో కూడా నేను మీకు చెప్పడం జరిగింది, కొన్ని వారాలలో ఇది క్లియర్ అయిపోతుంది. వారు 50 రోజులు కాకపోయినా కూడా దాని తర్వాత ఒక 10 రోజులకైనా మనకి ఈ రోజు ఏటీఎంల దగ్గర క్యూలు లేవు, ఏటీఎంల పైసలు వచ్చినాయి. ఫస్ట్ నుంచి 8th నుంచి ఇప్పటిదాకా బంద్ అయిన ఏటీఎంలు కూడా ఓపెన్ అయ్యాయి. కాబట్టి ఇదంతా జరుగుతూ ఉన్నది. అయితే ఒకటి మనం చాలా విచిత్రమైన స్టాటిస్టిక్స్ ఈరోజు ఆర్బీఐ రిలీజ్ చేసింది, అన్ని పేపర్లలో కూడా వచ్చింది, మీరు చూడొచ్చు. యావరేజ్ అంటే ప్రీ డిమానిటైజేషన్ ముందు యావరేజ్ విత్డ్రాయల్ ఫ్రమ్ ద ఏటీఎం వాజ్ 3,500 రూపీస్. దానికి ₹1,000 జోడించి మా వాళ్ళు 4,500 రూపాయలు చేసిన దాన్ని. అయినా కూడా జనాలకి పైసలు సరిపోలేదు. ఒకటేమో క్యాష్ తక్కువ ఉండే, ఇంకోటేమో ఎక్కువ డ్రా చేసి మొదలుపెట్టిన, అంటే ఏమైనా అవుతుంది కావచ్చు, పైసలు దగ్గర పెట్టుకుందాం, అవసరం లేకుండా కూడా పైసలు డ్రా చేసే పరిస్థితికి ప్రజలు వచ్చిన తప్పేం లేదు. కాబట్టి ఇబ్బందులు పెరిగినాయి, డబుల్ అయినాయి. ఇప్పుడు అందుకని దాన్ని కన్సిడర్ చేస్తూ 4,500 నుంచి 10,000కి పెంచడం జరిగింది. ఆ 24,000 అట్లనే ఉంచి కరెంట్ అకౌంట్లో, ఎందుకంటే బిజినెస్ దెబ్బతిన్నది కాబట్టి ఆ ₹1,00,000 కరెంట్ అకౌంట్కి ₹1,00,000 బ్రాకెట్ పెంచడం జరిగింది. కాబట్టి టెంపరీగా, నేను అన్నట్టు టెంపరీగా ఉన్న ఇష్యూస్ అన్ని కూడా స్లోగా రిజాల్వ్ అవుతా ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏమాత్రం కూడా బెంబేలెత్తి అనవసరంగా ఏటీఎం దగ్గరికి పోయి పైసలు అవసరం లేకుండా కూడా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదని ఇప్పుడు 10,000 రూపాయలు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించినా కూడా వారానికి 24,000 అది మాత్రం సేలింగ్. ఇప్పుడు కూడా అదే, ఇప్పుడు కూడా వారం లోపట్నే 24,000 మాత్రమే తీసుకోవాలనేది. రెండోది ఏంటంటే ఇప్పుడు 15 లక్షల కోట్ల రూపాయలు డిపాజిట్ జరిగింది. కానీ ఈ నోట్ల రద్దు వల్ల మీరు ఏ లక్ష్యం అయితే అని అనుకొని ముందుకు పోయారో ఆ లక్ష్యం నెరవేరటంలో ఏ ఒక్కటి కూడా సాధించలేకపోయారు. ఒకటి అవినీతి లేకుండా చేస్తా అన్నారు, రెండోది బ్లాక్ మనీ, బ్లాక్ మనీ ఒకటి, దొంగ నోట్ల చలామణి. ఈ 3-4 అంశాలతో ముందుకు పోవటం జరిగింది. ఈ 3-4 అంశాల్లో ఏ ఒక్కటన్నా సాధించగలిగారా? బ్లాక్ మనీ అనేది మీరు బయటకు రాబెట్టలేకపోయారు.
తర్వాత ఏంటంటే అవినీతి అనేది యథేచ్ఛగా జరిగిపోతా ఉంది తప్ప దాన్ని ఎక్కడ కంట్రోల్ చేసేది లేదు. మరి ఇంతకాలం ఈ 2 మాసాలు ఎందుకు ప్రజల్ని ఇన్ని కష్టాల పాలు, ఇన్ని ఇబ్బందులు పెట్టినట్టు? ఏ ఒక్కటి కూడా మీరు సాధించినప్పుడు తర్వాత ఏంటంటే ప్రజలకు ఏం ప్రయోజనం చేకూరినట్టు, దేశానికి ఏం మేలు జరిగినట్టు? దేశానికి నష్టం కలిగించారు, ప్రజలని కష్టాల పాలు చేశారు. ఈ 2 మాసాల్లో చూస్తే ఏంటంటే సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు దేశము ప్రజలు నష్టపోయారు అనేటువంటిది మాత్రం వాస్తవం. సాధించింది ఏంటి, ఎందుకు చేశారనేది కూడా సమాజానికి, ప్రజలకు అది ఆన్సర్ చెప్పాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలి. ఏటీఎం మీద విత్డ్రాల్ పెరగాలి అనేటువంటిది చాలా కాలంగా అందరు కూడా డిమాండ్ చేస్తున్నట్టు. ఎందుకంటే ఆ 2500, 3500 3-4 సార్లు మార్చుకుంటా 10,000కి తీసుకొచ్చారు, అది స్వాగతించాల్సింది. కానీ నిజంగానే ఇలా డిమానిటైజేషన్ తర్వాత పరిస్థితులలో అంటే ఏదైతే ఇప్పుడు 14 లక్షలు 15 లక్షలు క్యాష్ డిపాజిట్ అయింది బ్యాంకులలో, ఇందులో ఇప్పటి వరకు కూడా ఎంత ఫేక్ మనీ అయిందనేటువంటి విషయం ఇంకా ఇప్పటి వరకు బయటకు రాలేదు. అంటే బ్యాంకులలో లెక్క పెట్టడానికి కానీ వాటి సరి చేసుకోవడానికి కూడా సరైనటువంటి మిషనరీ లేదని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లేఖలు కూడా రాసింది ఆర్థిక శాఖ మంత్రి. కాబట్టి ఇప్పటికైనా అసలు ఈ డిమానిటైజేషన్ వల్ల గీ ఫలితాలు సాధించడం అనేటువంటిది ఒక శ్వేతపత్రం లాగా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసి ఉంటే నిజంగా ప్రజల్లో ఈ ఆందోళన వచ్చేటువంటి అవకాశం లేదు. నిజంగా డబ్బు ఫ్లో కావడానికి ఇలా కొంత కృష్ణసాగర్ గారు అన్నట్టు ఇలా కొంత తగ్గింది, మనకు ఏటీఎంలో లైన్ తగ్గింది, కొంత ఫ్రీ అయిపోయింది, డబ్బులు ఎవరికి వాళ్ళకు దొరుకుతూ ఉన్నాయి, డిజిటలైజేషన్ వైపు కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇవన్నీ జరిగినా కూడా ఈ డిమానిటైజేషన్ వల్ల దేశం ఇంత ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల దేశానికి జరిగినటువంటి లాభాలు ఏంటి, దీనివల్ల మనం ఏం సాధించగలిగినాం అనేటువంటి విషయాల్లో కూడా కొంత స్పష్టత ప్రజలకు ఇచ్చి ఉంటే దీనికి సంబంధించినటువంటి ఆందోళన ఉండేటువంటి అవకాశం లేదు. ఇంకా లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఫేక్ మనీ సంబంధించి కానీ లేకుంటే నల్లధనం సంబంధించి కానీ ఇంకా ప్రజల్లో అనేక అనుమానాలు మొదలెక్తా ఉన్నాయి. ఎవరు నల్లధనానికి సంబంధించినటువంటి వాళ్ళని ఇంకా టార్గెట్ చేయలేదు. ఇలా ఒక సర్వే చూస్తూ ఉంటే 1% 58% సంపద 1% వాళ్ళ చేతుల్లో ఉందనేటువంటి ఒక సర్వే కూడా దొరుకుతుంది. అంటే ధనికులు ఇంకా ధనికులు అవుతూనే ఉన్నారు, పేదలు ఇంకా పేదలు అవుతూనే ఉన్నారు. ఈ అంతరాన్ని తొలగించడానికి డిమానిటైజేషన్ వల్ల ఏమైనా ప్రయత్నాలు జరిగినాయా అనేటువంటి, అంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మోడీ తీసుకున్నటువంటి నిర్ణయం సాహసోపేతమైనట్టుగా ఇలా రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అసలు నిన్న రాహుల్ గాంధీ అయితే మొత్తం ఆర్బీఐ వ్యవస్థను కుప్పగుల్చిండు ఒక సెకండ్లో అని రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. 2% జీడీపీ తగ్గిందని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడారు. కాబట్టి ఇవన్నీ ఇట్లా కాంట్రవర్షియల్ గా వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు విశ్వాసం ఇచ్చే రీతిలో దీనికి ఒక సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రైట్ దయాకర్ గారు, ఇప్పుడు 1935 నుంచి మనం మానిటైజేషన్కి వచ్చినాం. అంతకుముందు అంతా బార్టర్ సిస్టమే ఉండే. 43లో ఒకసారి, 73, 74లో ఒకసారి, 2003లో 7లో డిమానిటైజేషన్ జరిగింది. ఎప్పుడు డిమానిటైజేషన్ జరిగినా నగదును తన వద్ద నిలుపుకున్న పరిస్థితి ఆర్బీఐకి లేదు. ఇది అసలు సమస్య. ప్రపంచ చరిత్రలో ఎవరైనా సరే న్యూ కరెన్సీని ఇన్వెంట్ చేయడం అనేది ఏం కొత్త కాదు. మోడీ గారు వచ్చే దీన్ని ఏం ఇన్వెంట్ చేయలే. ఎవరైనా సరే ఏదైతే చినిగిపోయిన నోట్లో పనికిరాని నోట్ల ప్లేస్లో మళ్ళీ కొత్త చేస్తారు. కానీ రిమానిటైజేషన్ కూడా ఉంది దీంట్లో. ఇంతవరకు భారతదేశ చరిత్రలో 2000 రూపాయల నోట్ లేదు, అది కొత్తగా ప్రవేశపెట్టిండ్రు. ఈ డిమానిటైజేషన్తో పాటు రిమానిటైజేషన్ కూడా ఉంది. సమస్య ఏంది? 50 రోజుల పాటు నగదు కష్టాలు. ఈరోజు ఏటీఎంల వద్ద 10,000 దొరికితే ఈరోజు కష్టాలు పోయినట్ట. ఎవరికి ఇది ఏటీఎంల దగ్గర పైసలు దొరికేది? అకౌంట్ ఉన్న వాళ్ళకే కదా, బ్యాంకులో కూడా దొరికేది. నాన్ అకౌంటెడ్ ఫెలోస్కి ఎట్లా అంటే ఈయన దగ్గరికి వచ్చి వినియోగం తర్వాత మళ్ళీ ఆయనకు ఈ రొటేషన్లో రావాలి. అకౌంట్ లేని వ్యక్తులకైతే రూపాయి రాదు కదా. ఈరోజు 2,000 రూపాయల కష్టాలు ఒక తరహా ఉన్నాయి, చిల్లర లేని కష్టాలు. 100 రూపాయల బ్లాక్ ఇంకో రక కష్టాలు ఉన్నాయి. 60% 2,000 రూపాయల నోట్లు ఈరోజు బ్లాక్ కొంతమంది శేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల దగ్గర బ్లాక్ అయి ఉన్నాయి. ప్రతిఫలం లేని నిర్ణయం వల్ల సాధించింది ఏంది అని అంటే చర్చ లేదు. నగదు వస్తున్నందుకు సంతోషపడాలి. ఎందుకు ఈ నగదు ఆగింది? అది కదా కావాల్సింది మనకు. నగదు వల్ల ప్రజలకు ఒరిగిన మేలేంటి, ఇది వాళ్ళు సమాధానం చెప్పాలి. నేను గవర్నమెంట్ కూడా అనను, భారత ప్రధానమంత్రి దీనికి బాధ్యత కానే కాదు. ఇలా ఆర్బీఐ చెప్పాల్సిన అవసరం ఉంది. అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. దాని నిర్వహణ కానీ ద్రవ్య వినిమయానికి సంబంధించి ప్రధానమంత్రికి సంబంధం లేని అంశాలు. 16,000 మంది ఆర్బీఐ ఎంప్లాయీస్ లెటర్ రాసిండ్రు. దీని వెనుక ఉన్న కుట్రలు కనుక మీరు బయట పెడితే మిమ్మల్ని ఎంతవరకు అయితే అంతవరకు రెస్టిగేట్ చేయడానికి మాకు అధికారం ఉందని చెప్పి ఆర్బీఐ ఫోర్సెస్ నుంచే పోతున్నట్టుగా. ఎందుకు వాళ్ళ ఉద్యోగుల మీద ఈరోజు నిర్ణయం తీసుకునేది ప్రభుత్వం, నష్టం చేస్తున్నది ఉద్యోగుల్ని. ఇవాళ ఎవరు దీనికి బాధ్యత వహించాలి అంటే ఇక భవిష్యత్తులో వస్తుంది.
చూద్దాం అప్పటి వరకు అన్నట్టు వాళ్ళని. మీరు కొన్ని సాగండి. సంగప్ప గారు, నా సోదరుడు దయాకర్ గారు 2000 గురించి ప్రస్తావిస్తే 2012లోనే ఆర్బీఐకి 2000 నోటు ప్రింట్ చేయమని కాంగ్రెస్ పార్టీయే పురమాయించడం జరిగింది. కాబట్టి అప్పటి నుంచి అది క్లియర్ కాక మా దగ్గరకు వచ్చిన తర్వాత 2014లో అది క్లియర్ అయిందని మనకు పేపర్లో కూడా వచ్చింది. జూన్లో 2015లో సోషల్ మీడియా ఆర్బీఐ ఇచ్చింది, అది పేపర్లో కూడా వచ్చింది. అది పక్కకు పెడితే ఏం ఫలితాలు వచ్చినాయి రంగారెడ్డి గారు దేవప్రసాద్ గారు అడుగుతుంది, వారు కూడా అడగడం. ఇక్కడ నిధులు అంటే ఏటీఎం నుంచి పైసలు వస్తున్నాయి కాబట్టి మీరు సంతోషంగా ఉండని అంటలేము. సాహసోపేతమైన చర్య ఎందుకు జరిగింది అంటే డిమానిటైజేషన్ అనే ఒక టూల్ని ఒక మొదటి అస్త్రంగా వాడుతూ ఒక చాలా పెద్ద ఎత్తున సంస్కరణలు ఈ సమాజంలో తీసుకురావాలని ప్రధానమంత్రి గారే బాధ్యత తీసుకున్నారు. ఆర్బీఐ బాధ్యత మేమే ఓపెన్గా చెప్తా ఉన్నాం, ఇది ప్రధానమంత్రి గారే బాధ్యత తీసుకున్నారు. ఆర్బీఐ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే, ఏజెన్సీ. అయితే వారికి ఏం ఫలితాలు వచ్చినాయి అంటే నెంబర్ 1, మేము తీసుకున్న నిర్ణయం కూడా కౌంటర్ ఫీట్ కరెన్సీ ఏదైతే ఉన్నదో, నకిలీ డబ్బు ఏదైతే ఉన్నదో దాన్ని ఆపరేట్ చేయడం కోసం తీసుకున్నాం. టెర్రర్ ఫైనాన్స్ని ఆపడం కోసం తీసుకున్నాం. మూడోది నెంబర్ 1 బ్లాక్ మనీ అయినా కూడా ఈ మూడు డైరెక్ట్గా బెనిఫిట్స్ రావాలని అనుకున్నాం. ఈ మూడు కూడా రావడం జరిగింది. ఒకటి, కౌంటర్ ఫీట్ కరెన్సీ ఈక్వల్ అమౌంట్లో ఉన్న ఈక్వల్ కంటే ఎక్కువ అమౌంట్ ఉన్న కరెన్సీ మాయమైపోయింది ఒకటే రోజు రాత్రి. ఎందుకంటే కౌంటర్ ఫీట్ ఎక్కడ కూడా బ్యాంకులకు వచ్చిన దాఖలు లేవు. కౌంటర్ ఫీట్ రాదు బ్యాంకులకు, వస్తే అయినా 1 6 ఇక్కడ అక్కడ వచ్చి ఉంటుంది కానీ, ఎందుకంటే ఇన్ఫ్రారెడ్ పెట్టి వాళ్ళు క్యాష్ తీసుకుంటా ఉన్నారు. 3 లెవెల్స్లో నోట్స్ చెక్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వచ్చే పరిస్థితి లేదు. అదొకటి. అది చాలా పెద్ద ఎత్తున ఫలితం వచ్చింది మనకి, ఎందుకంటే ఓవర్ నైట్ కరెన్సీ మాయమైపోయింది వాళ్ళది, కౌంటర్ ఫీట్ కరెన్సీ. నెంబర్ 2, ఇది టెర్రర్ ఫైనాన్సింగ్. ఇప్పుడు అంతా మళ్ళీ వాళ్ళు వేరే నోట్లకు మారాలి, టైం పడుతుంది. కాబట్టి టెర్రర్ ఫైనాన్సింగ్ ఇమీడియట్గా ఆపగలిగినాం. దాని తర్వాత మళ్ళీ గ్రాడ్యువల్గా వాళ్ళు వస్తారు, దానికి రాని అంటలేము. కానీ అట్లీస్ట్ ఒక భయం అయితే క్రియేట్ అయింది ఈ టెర్రర్ ఆర్గనైజేషన్స్లో. మనం క్యాష్ని స్టాష్ చేసుకొని ఉంచుకుంటే వీళ్ళు డివాల్యుయేట్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు లేసి అని. మూడోది బ్లాక్ మనీ. తప్పకుండా కూడా బ్లాక్ మనీ మేము ఆశించినంత దానికి ఫలితం రాలేదు, ఒప్పుకుంటాం. కానీ ప్రయత్నం చేసినాం కదా, అట్లీస్ట్ ప్రయత్నానికన్నా మీరు దాన్ని కంగ్రాచులేట్ చేయండి. అంత రాలేదు వాట్ ఎవర్ కాస్ట్. ఇప్పుడు 50 రోజులు ఇబ్బందులు అన్నారు. ఒక్క నిమిషం 50 రోజులు ఇబ్బందులకు మనం చాలా కష్టపడిపోతామని వారికి క్షమించమని కూడా అడిగారు. క్షమించమని చెప్పాలని, మేము క్షమాపణలు చెప్పాలని. మరి 5 సంవత్సరాలకి నిరుపేదలు కడుపేదలు మీకు ఓట్లేసి డొక్కలు రెక్కలాడక వాళ్ళు మిమ్మల్ని నుంచి ఏదో ఆశించి 5 సంవత్సరాలు కష్టపడతారు కదా. మరి 66 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏంది దేశానికి? నేను ఏమంటున్నా అంటే వారు క్షమాపణ చెప్పాలనా? వ్యవస్థని ఈరోజు లంచగొండితనంతో నింపేసి మొత్తం వ్యవస్థలో ఇన్స్టిట్యూషన్ కరప్షన్ చేసేసి చెడే మంచిగా మారిపోయిన ఈ సమాజం ఇట్లా తయారు చేసిన నేను రంగారెడ్డి గారు పెద్దలు, వారు ఒక మాట ఏమని మాట్లాడాలంటే, ఈ భారతదేశం ఈరోజు ఇంత విచ్ఛిన్నకర పరిస్థితిలో ఇంత అంటే ఎక్కడుందంటే డిస్మల్ ప్రపోర్షన్ లో కరప్షన్ నడుస్తా ఉన్నది. 50 కోట్ల మంది బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారు, ఇంకొక 40 కోట్ల మంది కడు పేదలు ఉన్నారు, రైతులు 10,000 మంది యావరేజ్ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే మేము 50 రోజులు ఆపేదైనా మంచి పని చేద్దామంటే మమ్మల్ని క్షమాపణ చెప్పాలి. 50 రోజుల తర్వాత మీరు ప్రజల ఎవరు చెప్పాలి? మేము చెప్పాలి. 50 రోజుల తర్వాత అచ్చా దిన్ వస్తుంది అని చెప్పి వినండి. 50 రోజుల తర్వాత ప్రధానమంత్రి గారు ఇచ్చిన ప్రకటన రాయితీలు ఏంటండి? అది ప్రజలు ఏమనుకున్నారంటే బ్లాక్ మనీ 5,000 కనీసం 50,000 డిపాజిట్ చేస్తారు. మన కృష్ణసాగర్ రావు గారు చెప్పినట్టు ప్రపంచానికి ఒక మంచి సందేశం ఇచ్చిండు మోడీ గారు. డిమానిటైజేషన్ వల్ల ఈరోజు టెర్రర్ అటాక్స్ తగ్గుతాయి. ఇక మరి ఎందుకు అమెరికా కూడా డిమానిటైజ్ చేసి ఇక అంతే కదా, వాళ్ళు భలే టెక్నిక్ వచ్చింది ఇప్పుడు మనకు. కానీ మిత్రుడు మీరు ఆలోచించాల్సింది, నగదు కష్టాలకు సంబంధించి ప్రజల్లో ఇంకా కష్టాలు పోయినాయి అనే భ్రమల్లో ఉంటే తప్పు. ఒకటి, మీరు మమ్మల్ని ఏదో అదరగొట్టడానికి మా కాంగ్రెస్ పార్టీని అనడానికి మీ దగ్గర చాలా అంశాలు ఉండొచ్చు కాక, కానీ ఈ దేశం అసలే బలహీనపడిపోయింది, అవినీతితో కూలిపోయింది, ప్రజలు అవినీతితో కూరుకున్నారు. ప్రజల్లో మంచితనాన్ని తీసుకురావాలని చెప్పే మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పు. ఇప్పటికీ థర్డ్ లార్జెస్ట్, వినండి ఒక్క నిమిషం, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉందో లేదో మీరు ఒక్కసారి మీ సర్వేలతో చూసుకోండి. ఇప్పటికీ 40 ఏళ్ళలో ఉన్నట్టే ఇప్పటికి భారతదేశం ఉందనుకుంటే అంతకంటే ఘోరమైంది ఏం లేదు. మీరే అంటున్నారు ప్రపంచంలో నెంబర్ 1గా ఎదగబోతుంది భారతదేశం అంటే ఎట్ట ఎదగబోతుంది? నువ్వు చేసే 2 సంవత్సరాలతో ఎదగబోతుందని అనుకుంటున్నారా? ఇలా బుల్లక్ కార్ట్ నుంచి అంతరిక్షంలో పరిశోధనలో మనం ఎంత అగ్రగామిగా ఉన్నని చెప్పి
చెప్తున్న పరిస్థితి ఉన్నది. మీరు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మేము వచ్చిన కాంచే భారతదేశం బాగా అవుతున్నది. ఇంతకుముందు వెంకయ్య నాయుడు గారు భారతదేశం వెలిగిపోతుందని ఆ 4 సంవత్సరాలకు ఎట్లా అన్నారో మోడీ గారి పరిపాలన బాగుందని చెప్పుకోవడానికి ఒక ప్రయత్నం అటు చేస్తూనే ఈ దేశం వెనకబడిపోయింది. నేను అంటున్నా, నా నగదు కష్టాలను నాకు రావాల్సిన నగదును దక్కకుండా చేసిన నువ్వు నాకు ప్రతిఫలం ఇవ్వాల్సిన పరిస్థితులు ఫెయిల్ అయినావు. 3 లక్షలతో ప్రయత్నం చేసాం, దాదాపు 3 లక్షలు. ఒక బ్లాక్ మనీ కొంతగా అనుకున్నంత రాకపోయినా కొంత వచ్చింది. మిగతా సమాచారం ఆర్బీఐ డిక్లేర్ చేస్తే 1 lakh crore ఎక్సెస్ వచ్చింది. నకిలీ స్టాంపుల కుంభకోణంలో చేసినట్టు ఏమైనా 1 లక్ష కోట్ల దొంగల మనీని ఏమైనా రాటిఫై చేసి మన ఇండియన్ కరెన్సీగా మార్చబోతున్నారు. రెండోది ఏంటంటే సాగర్ గారు చెప్పేటప్పుడు ప్రధానమంత్రి గారే బాధ్యత. అసలు ప్రధానమంత్రి గారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, ఎక్కడ అధికారం ఉంది? ప్రధానమంత్రి గారు డైరెక్ట్ గా నేరుగా దీనిపైన కృష్ణమోహన్ గారు అన్నట్టు 3 సార్లు లెక్కలు పెట్టిండ్రు, అది చేసినారు కదా. బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా స్పష్టంగా ఆరోపించింది, మా దగ్గర వాటికి మెకానిజం లేదు, డంపులు చేస్తా ఉన్నారు, మేము తీసుకుంటూ పోతా ఉన్నాం, దీనివల్ల ఏం జరుగుతుందో కూడా మాకు ఇబ్బందికరంగా. కాబట్టి అసలు మేము లెక్కలేనటువంటి పరిస్థితి ఆర్బీఐ ఎంప్లాయీస్ నిర్వీర్యం చేసి పూర్తిగా మీ చేతులు తీసుకునే అధికారం కూడా ఉందా చెప్పండి మీరు. దేవిప్రసాద్ గారు ఒక ఉద్యోగ సంఘ నాయకులు, కొన్ని ఏ అఫిలియేషన్ లో ఉద్యోగ సంఘాలు ఒక నిమిషమే వారు చెప్పే పరిస్థితులు ఎట్లున్నది అంటే కౌంటర్ ఫిట్ కరెన్సీ మనం రోజు కూడా మార్చుకోవచ్చు బ్యాంకులకు పోయినట్టు ఉన్నది. అది ఆ పరికరాలు లేవు అంటే ఎట్లా? ఇప్పుడు మనం చెప్తున్నారు, వాళ్ళు ఎప్పుడు విడిచిపెట్టుండి మీరు నమ్మాలి కదా. ఇప్పుడు మీరు బ్యాంకులకు పోయి కౌంటర్ ఫిట్ కరెన్సీ ఇస్తే కాదు. ఇప్పుడు కొట్లాడేందుకే మనకి నేనేమంటున్నా, మీరు అడిగిన దానికి ఆన్సర్ చెప్తా ఉన్నా. ఇప్పుడు మీరు తీసుకపోయి కౌంటర్ ఫిట్ కరెన్సీ నేను ఒక కట్టెవర్ వచ్చిస్తే మీరు దాన్ని నడపనిస్తారా? తెలిసిపోతుంది. ఇప్పుడు నేను ఫలితం చెప్తాను. ఒక్క నిమిషం. నేనంటే కాంగ్రెస్ రాహుల్ గాంధీ, ఒక్క నిమిషం. వైవి రెడ్డి, చాలా మంది వ్యవస్థను కొలాప్స్ చేసిందని అన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆశ్చర్యపడే పరిస్థితి లేకుండా అయిపోయింది సమాజం. ఇక్కడ మేధావులు గానీ ఇంకోరైనా గానీ అందరూ డివైడ్ ఉన్నారు, డిఫరెంట్ పార్టీల అఫిలియేషన్ ఉన్నది, వాళ్ళకి వచ్చిన ఉద్యోగాలు. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఒక నిమిషం ఒకరి మీద ఒకరు మాట్లాడుకుంటే గౌరవం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేనేమంటారు, మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అయితే చెప్పాలి కదా. 3వ ఫలితం అడిగినారు, ఏది బ్లాక్ మనీ తక్కువనే వచ్చింది. తక్కువ వచ్చినా కూడా ఈ రోజు బ్లాక్ మనీని వైట్ చేసుకున్న అకౌంట్ల మీద అయితే స్క్రూటినీ అయితే వచ్చిందా లేదా? వాళ్ళకి నోటీసులు అయితే వస్తాయా లేవా? వాళ్ళు ఎక్కడెక్కడికి వెళ్ళి అయితే రూట్ చేసినారో దాన్ని అయితే ఈ రోజు కాకపోతే దాకరు ఈ రోజు ఎందుకో కొంచెం అసహనం ఉన్నది. నేనేమంటున్నా, 3 ఫలితాల్ని 3 లక్ష్యాలని కూడా మేము 100% గెలిచినాం. కానీ 3వ లక్ష్యం కరెక్ట్ క్లియర్ గా కనబడతలేదు. 1-2 సంవత్సరాలు తెలిసిపోతుంది. కృష్ణసాగర్ గారు, జులక రంగారెడ్డి గారు, అద్దంకి నాయకర్ గారు, దేవిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు వెళ్తాం మళ్ళీ. స్టే ట్యూన్.